అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరియు ఆ శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ తల్లిదండ్రులతోటి ముందుగా తెలియజేస్తారు. ఆ తర్వాత బంధుమిత్రులకు తెలియజేయడం అంటూ జరుగుతుంది. ఈ రోజు మీకు కొత్త లాభదాయకమైనటువంటి పరిచయాలు కూడా కొన్ని ఏర్పడతాయి. సాయంత్రం సమస్యలు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము. వ్యాపారం సాధారణమవుతుంది. ఉద్యోగంలో అధికారి నుండి దూరంగా ఉండాలి. మీరు నోటిలో నుంచి ఏదో వస్తే అది చెప్పకూడదు, అది రాయకూడదు. మీరు జాగ్రత్తగా విషయాలను గమనించి పనిచేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈరోజు మీరు కొత్త అనుభవాలు కూడా మీకు లభిస్తాయి. సీనియర్ వ్యక్తుల యొక్క మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్ మీకు చాలా సహాయపడతాయి. ఆస్తి వివాదాలు ఉన్నట్లయితే ఆస్తి వివాదాలలో మీకు ఈరోజు ఒక విషయం నుండి పరిష్కారం అందే విధంగా ఒక వ్యక్తి సాయం కూడా చేయడం జరుగుతుంది. మరియు కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్నట్లయితే కేసులో మీకు విజయం సాధించే విధంగా మరి విషయాలు కూడా కొన్ని బయటకు రావడం అంటూ జరుగుతాయి. ఈరోజు మరి ప్రత్యేకంగా పరిహారం కూడా చేయాల్సి వస్తుంది. ఆ పరిహారం కొరకు మీరు ఈరోజు రావి చెట్టు ఆకును ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఆకుని తీసుకొని రావి చెట్టు ఆకును తీసుకొని గంధంతో రావి చెట్టు ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి మరి పైన శ్రీం కింద హ్రీం అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి 5 పసుపు కొమ్మలు తీసుకొని ఈ కట్టేసినటువంటి ఆకును కూడా పసుపు కొమ్ములు ఈ రెండింటినీ కూడా ఒక కొత్త ఎర్రటి బట్టలో ఉంచేసి మూట కట్టేసి ఆ మూటను పూజా గదిలో ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ పెట్టండి. ఇలా చేసిన తర్వాత ఇలా చేయడం మీకు సాధ్యం కానట్లయితే ఇంటి ముందు గొయ్యి తవ్వి దాంట్లో కప్పేయండి. ఇలా చేయడం ద్వారా మీ మధ్యలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేవి చక్కగా వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. బయట వ్యక్తులతో కూడా విభేదాలు జరగకుండా ఉంటాయి. మరియు శత్రు పీడ నివారణ అనేది జరిగిపోతుంది. ప్రేమ అనేది భార్యాభర్తల మధ్య ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా మరి తొలగించబడతాయి. మరి ఈరోజు మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే 13, మరి లక్కీ కలర్ అయితే ద్రాక్ష. ఆ తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.